స్నేహ భవన్ చారిటబుల్ ట్రస్ట్ తాలూకా ఒక మన యాక్టివిటీ చూసి ఒక పెద్ద ఆమె మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. మరి అసలు కొంత మేరకు మనం ఈ రేషన్ కార్యక్రమం ఆపేసి డిఫరెంట్గా వేరేది చేద్దాం అనుకున్నాం. అయితే ఈమె భర్త గారు ఒక ఛానల్ నుంచి షుగర్ కారణంతో అనారోగ్యం పాలై మొన్న హాస్పిటల్లో కూడా జాయిన్ అయితే ఆయనకి మూడో చిలకల వేణ దగ్గర సెంటర్ వేణ దగ్గర ఏదో 2000 అమ్మా. అమ్మా మీ పేరేటమ్మా? అమ్మాజీ. ఏ వీధమ్మా మీది? సాలిపేట. ఇంటి పేరమ్మా? మీది ఉరుమటోలు. ఉరుంటి వాళ్ళు. మీ ఆయన గారి పేరమ్మా? కుమార్. ఏం చేసేవారు ఆయన? కార్ డ్రైవింగ్. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అమ్మా. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 ఆడపిల్లలే. అద్దిల్లమ్మా సొంత ఇల్లా? వెరీ గుడ్ అమ్మా. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే గ్రేట్. ఎందుకంటే సరేనమ్మా, సూపర్ అమ్మా. అసలు నిజం చెప్పాలంటే మీ చెల్లి పిల్ల అసలు తల్లిదండ్రులనే పక్కకు తోసేసిన వాళ్ళు ఈరోజు చిన్నమ్మని అలాగా చెప్పి ఉండమన్నారంటే వాళ్ళు నిజంగా చాలా వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకోమ్మా. వాళ్ళు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకో. అయితే అమ్మా ఇప్పుడు ఆయన ఇంటికి డిశ్చార్జ్ చేస్తారమ్మా. అమ్మ మరి నేను అంటే మీకు ఏ విధంగా ఇప్పుడు మీరు అతను మీరేనా ఇంట్లోనే? మీ ఇద్దరు ఉంటారమ్మా. మీ ఇద్దరికి నేను 3 నెలలు రేషన్ ఇవ్వమంటారా, లేకపోతే ఒక చెక్ రూపంలోనే ఇది ఇచ్చేయమంటారా? ఇప్పుడు మీకు ఇంట్లో వండుకోవడానికి సరుకులు నేను ఇస్తాను ఏమ్మా. 3 నెలలు వరకు నేను మా స్నేహభావన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను ఇస్తానమ్మా. అయితే ఈ 3 నెలల్లోనే ఒక అలాగా ఉండండి. ఏం పర్లేదమ్మా, మనిషికి మనిషి తోడు అవ్వాలి. మరి ఏం చేస్తాం? ఏం పర్లేదు. మీరు ఎప్పుడో పుణ్యాలు చేసి ఉంటారు, ఆ పుణ్యం కాపాడుతుందిలేండి. మనం ఎప్పుడు ఒకరోజు ఒకలాగే ఉండిపోదు జీవితం. ఏమ్మా? అమ్మా మరి ఇప్పుడు ఒక 1500 రూపాయలు నేను ప్రతి నెల 3 నెలలు ఇస్తాను ఏమ్మా. మీరు సోమవారం డ్రా చేసుకోండి. ఇప్పుడు టైం అయిపోయింది కదా ఏమ్మా. ఇక్కడ యూనియన్ బ్యాంక్, ఇదే ఆంధ్ర బ్యాంకు. అయ్యా పైన ఉంటది కదా, అక్కడేనమ్మా. అమ్మా ఏం పేరమ్మా? అమ్మాజీ. ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డు అది పట్టుకొని వెళ్తేనే ఇస్తారు. బియా? ఉరుమిటి అంటే ఊ వస్తుందా? ఏం పర్లేదమ్మా, మరి ఏం చేస్తాం. ఉరుమిటి అమ్మాజీ గారమ్మా.
అమ్మా డేటు అప్పుడు సోమవారం ఏ డేట్ వస్తుందో నాకు లేదు, డేట్ అయిను ఏమ్మా. ఎందుకమ్మా నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోండి. ఏదేనమ్మా మనం ఏం చేస్తాం, అంతా దేవుడు చేయిస్తాడు మనతో. మీరు తిరిగి ఇక్కడ రావసరం లేదు, అవసరం అయితే అప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. మ్యాక్సిమం అయితే నేను రావక్కర్లేదమ్మా. ఇస్తానమ్మా, నా కార్డు కూడా ఇస్తాను. ఇక స్టాంపు కూడా వేసి ఇచ్చేస్తున్నా, నాతో పని ఉండదు ఇంక మీకు. స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ పెద్ద ఆమెకి వాళ్ళ భర్తకు అనారోగ్య కారణంగా మరి మనల్ని నమ్ముకొని వచ్చారు. మరి మనకి ఉన్నంతలోనే ఒక 3 నెలల వరకు వాళ్ళకి 1500 రూపీస్ ప్రతి నెల ఇవ్వడానికి మనం నిర్ణయం తీసుకున్నాం. ఇట్లా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్ మన గ్రూపు మనందరం కలిపి చేస్తున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా 29వ వార్డు నా స్నేహితులు, జిల్లా పరిషత్తు, మిగతా నా గ్రూప్ సభ్యుల్లో ఉన్నటువంటి చాలామంది నాకు సహకరిస్తున్నటువంటి వాళ్ళు, మీ అందరికీ నా కృతజ్ఞతలతో ఆ పరమశివుడు, భగవంతుళ్ళు, నా పెద్దలు దయవల్ల ఈ కార్యక్రమంలో వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు కాదు. వాళ్ళకి ఇస్తున్న మన చేతితోటి చేయిస్తున్న మనం అదృష్టవంతులం. నిజంగా భగవంతుడికి ఇటువంటి వాళ్ళకి ఎంతోమందికి చేసే శక్తి సామర్థ్యాలు ఈ స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ అశోక్కి ఇవ్వాలని వాళ్ళ దీవెనలు ఇప్పుడు మన గ్రూప్లో ఉన్నటువంటి వారికి, తర్వాత నాకు సహాయం చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ వాళ్ళ దీవెనలు, దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అమ్మా ఇదిగోంటమ్మా 1500 రూపాయలు. మీరు సోమవారము ఆంధ్ర బ్యాంక్ ఉంది కదమ్మా, ఆంధ్ర బ్యాంక్ వెళ్ళి మీరు అది డ్రా చేసుకోండి. అక్కడ ఏమన్నా మీకు డౌట్ వస్తే ఇదిగోటమ్మా, ఇందులో నా కార్డు ఉంటుంది, ఈ కార్డులో నెంబర్కి ఫోన్ చేయండి అమ్మా. ఏమ్మా ఇట్లా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్ ఏమ్మా, మా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు, నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అలాగే మీకు మీ చెల్లెలు కొడుకులో అక్క కొడుకులో తెలీదు, వాళ్ళు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నేనే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజుల్లోనే సొంత తల్లిదండ్రులనే వదిలేస్తున్న తరుణంలోనే వాళ్ళు మీకు నిజంగా అవకాశం ఇచ్చారంటే నిజంగా వాళ్ళని నేను ఒకసారి చూడాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకసారి తీసుకురండి అమ్మా. ఉంటానమ్మా, ఉంటానమ్మా.